అక్కినేని ఫ్యాన్స్ లో జోష్ నింపిన సినిమా నా సామిరంగా. ఈ ఏడాది సంక్రాంతి పండగకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఫ్లాప్స్ లో ఉన్న నాగ్ ని బయటపడేసింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ సమయంలో బంగారాజు సీక్వెల్ తీస్తామని నాగార్జున తెలిపారు. ఇప్పుడు ఆ పనులు మొదలుపెట్టినట్టు సమాచారం. సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఘన విజయం తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా బంగారాజు సినిమా తీశాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. స్వర్గలోకంలో సత్యమ్మతో జీవితాన్ని ఆస్వాదిస్తున్న బంగారాజుకు మళ్ళీ శివపురంకు రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? చిన్న బంగారాజు ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లింది? చిన్న బంగారాజు ప్రాణాలను బంగారాజు కాపాడడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు? నాగలక్ష్మికి చిన్న బంగారాజుకు చిలిపి తగాదాలకు ఎలా చెక్ పడింది? చిన్న బంగారాజు అంటే కోపం ఉండే నాగలక్ష్మికి ఎలాంటి పరిస్థితుల్లో ప్రేమ కలిగింది? వాళ్ళిద్దరికీ ఇష్టం కలిగిందా లేదా? వాళ్ళిద్దరికీ పెళ్ళయిందా లేదా? నాగలక్ష్మి చిన్న బంగారాజు పెళ్లికి రానని చెప్పిన రాము అమెరికా నుంచి ఎందుకు వచ్చాడు? చిన్న బంగారాజు ప్రాణాలకు ఏర్పడిన ముప్పును పెద్ద బంగారాజు రాము ఎలా తొలగించారు అనే ప్రశ్నలకు సమాధానమే బంగారాజు సినిమా. ఇక ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు. వారి నటనకు అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇప్పుడు బంగారాజు 2లో మరో వారసుడు అఖిల్ నటిస్తారని తెలుస్తోంది. సీక్వెల్లో చిన్న బంగారాజు పాత్ర అఖిల్ చేస్తాడని సమాచారం. ఇప్పటికే కథ చర్చలు జరిగాయట. త్వరలో షూటింగ్ మొదలుపెట్టే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. బంగారాజు కథ ఫన్ అండ్ ఎమోషనల్ నోట్తో మొదలవుతుంది. కథలోకి వెళ్లే కొద్దీ కొన్ని కామెడీ సీన్లతో పాటు నాగలక్ష్మి, చిన్న బంగారాజు మధ్య టామ్ అండ్ జెర్రీ మాదిరిగా సాగే ఎపిసోడ్స్ అలరించాయి. ఇక నాగార్జున, బంగారాజు, రమ్యకృష్ణ, సత్యమ్మ ఎంట్రీలతో కథలో జోష్ పుడుతుంది. కొన్ని ట్విస్టులు, ఫన్, ఎమోషనల్ మూమెంట్స్ తో స్టోరీ సాగి తర్వాత ఎమోషనల్ గా సాగుతుంది. దాంతో ఆ సినిమా హిట్ అయింది. ఇప్పుడు సీక్వెల్ లో కూడా అదే తరహాలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీయాలని నాగార్జున ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇందులో నాగార్జునతో పాటు అఖిల్ పాత్ర హైలైట్ అయ్యేలా కథ సిద్ధం చేస్తున్నారట. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వచ్చే సంక్రాంతికి బంగారాజు 2 ఆడియన్స్ ముందుకు వచ్చేలా నాగ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. చివరి 30 నిమిషాలు మంచి ఎమోషనల్ ట్విస్టులు, యాక్షన్ సీన్లతో కేక పుట్టించి ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సాగిన ఎపిసోడ్స్ బంగారాజును సంక్రాంతికి సూపర్ హిట్ గా మలిచాయని అప్పట్లో వినిపించింది. ఇప్పుడు బంగారాజు 2లో కూడా బలమైన సన్నివేశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన బంగారాజు తీసిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ బంగారాజు 2 కూడా తీస్తారని సమాచారం. మరి కెరీర్ లో బ్లాక్ బాస్టర్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.